హాయ్ అండి. ఈరోజైతే టమాటా నిల్వ పచ్చడి అయితే పెడుతున్నాను. అది వీడియో చూపిస్తున్నానండి. ముందుగా అయితే టమాటాలు నీట్గా వాష్ చేసుకుని ఒక కాటన్ బట్ట పెట్టి ఎక్కడ తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలండి. తుడిచిపెట్టుకున్న తర్వాత ఇట్లా ఒక టమాటాని 4 ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా టమాటాలో అండ్ చింతపండు, నేను 1 కిలో టమాటాలు తీసుకున్నాను, 1/2 కిలో చింతపండు తీసుకున్నాను. బాయిల్ చేసుకోవాలండి, ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఆవాలు 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇక్కడ టమాటాలు అయితే బాగా మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయి అట్లా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఇలాగా దగ్గరికి అయ్యేంత వరకు దాన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి. నేను 1 కప్పు ఎల్లుల్లి అండ్ ఒక 1/2 కప్పు కల్లుప్పు అండ్ 1 కప్పున్నర కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం కారం ఎక్కువ తింటాము, కారం యాడ్ చేసుకున్నాను. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి పొడి అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. మనం ఇలా నిలవ పచ్చళ్ళకి పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుంది. 1 కప్పున్నర ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఆయిల్ కొంచెం వేడవనిచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం వేగనిచ్చిన తర్వాత వెల్లుల్లి అండ్ కరివేపాకు ఇవి ఎండుమిర్చి వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. ఈ పచ్చడికి అసలు తడిది స్పూన్ ఇట్లా ఏం పెట్టకుండా ఉంటే బయట పెట్టుకున్న 6 months వరకు అయితే నిల్వ ఉంటుంది. ఇట్లా సిమ్లీలో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం. టమాటాలు ఉడకబెట్టుకున్న కాంచి మొత్తం పచ్చడి అయ్యేంత వరకు కూడా సిమ్లీలో పెట్టుకుని చేసుకోవాలి. అడవడగా చేస్తే అడవడగానే తొందరగా పాడవుతుందండి. మనం ఎంత స్లో ప్రాసెస్లో చేసుకుంటే అంత నిల్వ ఉంటుంది. దాని తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి మనం పోపు పెట్టుకున్న ఆయిల్ అయితే మొత్తం ఈ మిశ్రమానికి ఆయిల్ పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా. ఇంట్లో కలుపుకున్న దాన్ని ఇట్లా గాజు దాంట్లో స్టోరేజ్ పెట్టుకుంటే 1 year దాకా ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఇట్లా ట్రై చేయండి, చాలా బాగా టేస్ట్ కుదిరింది. ఉంటాను, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.